4 to 6 మీటర్స్ పొడుగు ఉండొచ్చు అన్నమాట. ఆ చిన్న పేగులో వ్యాధిని గుర్తించడం చాలా కష్టమే. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే డబుల్ బెలూన్ ఎండోస్కోపీ అంటారు. అంటే చిన్న పేగులో కూడా వెళ్ళి దాంట్లో వ్యాధిని గుర్తించి దాన్ని బయాప్సీ తీయడం సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ చిన్న పేగు వ్యాధి గురించి చెప్పుకోవాల్సింది ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు. దాన్ని 2 రకాలుగా చెప్తుంటాం, అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రానిక్ డిసీజ్. మనం ఒక 10 years బ్యాక్ చూసినట్టయితే ఐబిడి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది ఇండియాలో చాలా అరుదుగా చూసారు. కానీ ఇప్పుడు మన ఉత్పాదనలు తేడా కానీ వాతావరణ మార్పుల వల్ల కానీ మన వరల్డ్ మొత్తంలో కూడా ఇండియా అనేది సెకండ్ హైయెస్ట్ అని చెప్పుకుంటుంది. సో ఈ వ్యాధి కూడా సరైన సమయంలో గుర్తించినట్టయితే చాలా అనేక రకమైన మోడర్న్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. యశోద సమాజ్ కూడా ఏంటంటే వీఆర్ ఆల్సో రికగ్నైజ్డ్ ఫర్ ఐబిడి అన్నమాట. సెంటర్ ఫర్ ఐబిడి అని సర్వీసెస్ చేయడం జరుగుతుంది. త్రూఅవుట్ ద కంట్రీ నుంచి కూడా మన సెంటర్కి పేషెంట్ రావడం జరుగుతుంది. సో అనేక రకమైన క్లినికల్ ట్రయల్స్ రన్ చేస్తుంటాము, మోడర్న్ ట్రీట్మెంట్స్ ఇస్తుంటాము. సో ఈ విధంగా అంటే క్యాన్సర్ అనేది మన అన్నవాళ్ళలో కానీ స్టమక్లో కానీ చిన్న పేగులు కానీ పెద్ద పేగులు కానీ ప్యాంక్రియాస్లో కానీ లివర్లో కానీ జరగడం చాలా కామన్గా చూస్తుంటాం. సో వీటన్నిటికీ మనం ఒక ఎక్కడ చూసినా కూడా పేషెంట్స్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈ వ్యాధులతో సఫర్ అయ్యే వాళ్ళ నెంబర్ రోజు ఇంక్రీజ్ అవుతున్నట్టు మనకి ఎప్పుడైనా కూడా ఒక కాంప్రిహెన్సివ్ డైజెస్టివ్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం యశోద హాస్పిటల్ సోమాజిగూడలో మేము టీమ్ ఆఫ్ 5 గ్యాస్ట్రోంటాలజిస్ట్స్ ఉన్నాము. హాస్పిటల్లో కూడా ఏంటంటే అధునాతనమైన ఎక్విప్మెంట్, ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ కానీ అండ్ క్లినికల్ సర్వీసెస్ కానీ స్పెషలిస్ట్ క్లినిక్స్ కానీ ఎస్పెషల్లీ ఇన్ఫర్మేటరీ బౌల్ డిసీజ్ క్లినిక్ కానీ ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ కన్సల్టెన్సీ ద్వారా మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా వీఆర్ వెల్ సపోర్టెడ్ విత్ అదర్ స్పెషాలిటీస్. అంటే గ్యాస్ట్రోంటాలజీ ఒక మనం మెడికల్ గ్యాస్ట్రోంటాలజీ ఒకటే సరిపోదు అన్నమాట. పేషెంట్స్ సడన్గా సర్జరీ అవసరం పడవచ్చు, సడన్గా ఒక రేడియోలాజికల్ ప్రొసీజర్ అవసరం పడవచ్చు. సో ఈ సందర్భంగా ఏంటంటే మనకి వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ సర్జికల్ టీమ్ కానీ, రేడియాలజీ టీమ్ కానీ, పెథాలజీ టీమ్ కానీ, ఇంటెన్సివ్ కేర్ టీమ్ కానీ సడన్గా పేషెంట్ బ్లడ్ వామిటింగ్తో వస్తుంటారు, చాలా సిక్ అయిపోతారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకి గ్యాస్ట్రోంటాలజిస్ట్ ఒక్కరు పని సరిపోదు అనమాట. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత ఉండాలి. ఐసీయూ ఇంటెన్సివ్ కేర్లో అన్ని సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. ఉన్నప్పుడు ఏంటంటే మనం కూడా గ్యాస్ట్రోంటాలజిస్ట్గా ఒక ట్రీట్మెంట్కి జస్టిఫై చేసిన వాళ్ళు అవుతాం. సో ఇవన్నీ చూడడానికి యశోద హాస్పిటల్ సోమాజిగూడలో కాంప్రిహెన్సివ్గా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాలైన మన జీర్ణకోశ వ్యాధులు కూడా సరైన విధంగా డయాగ్నోసిస్ చేసి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వడం, ఫర్దర్ కాంప్లికేషన్ రాకుండా ఉండడం జరుగుతుంది. ఎండోస్కోపీ సర్వీసెస్ కూడా చాలా అధునాతనంగా పరికరాలు వచ్చాయి. ప్రొసీజర్స్ కూడా చాలా మోడర్న్ ప్రొసీజర్స్ వచ్చాయన్నమాట. ఇంతకుముందు ఏంటంటే మనం ఎండోస్కోపీ అనగానే ఓన్లీ మన అన్నవాహికలు స్టమక్లో చూసి అల్సర్ డయాగ్నోసిస్ వరకు సరిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో ఎండోస్కోపీ యూజ్ చేసే చికిత్సా విధానం కూడా చాలా రకాలుగా వచ్చాయి. బ్లడ్ వామిటింగ్ అయినప్పుడు అల్సర్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని క్లిప్ చేయడం, బ్యాండింగ్ ద్వారా అన్నవాహికలో నరాలు వాపు వచ్చినప్పుడు దాన్ని బ్యాండింగ్ చేసి ఆ రక్త ప్రసరణ నిర్వహించడం. ఇదే కాకుండా ఈఆర్సీపీ అంటాం, అంటే గాల్ బ్లాడర్లో స్టోన్ జారిపడి బయల్ పైప్లో పడ్డప్పుడు ఎండోస్కోపీ ద్వారా సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారా బయల్ పైప్ స్టోన్ క్లియర్ చేసి తర్వాత సర్జరీకి వెళ్ళడం. అండ్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే మనం ఎండోస్కోపీకి ఒక గ్యాస్ట్రోంటాలజిస్ట్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ. సో ఈరోజు మనం జీర్ణకోశ వ్యాధుల గురించి మనందరిలో కూడా జీర్ణకోశ వ్యాధులు ఎక్కువ ఇంక్రీజ్ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. చేంజింగ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అయితే మన స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల ఈ అన్నింటి వల్ల డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ జరుగుతుంది అన్నమాట రోజులో. సో మనందరిలో కూడా జీర్ణకోశ వ్యాధులు ఎక్కువగా చూస్తున్నాం ఈ కారణాల వల్ల. వాటి గురించి చెప్పడానికి నేను హైదరాబాద్ నుంచి వరంగల్ రావడం జరిగింది అనుకోండి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే జీర్ణకోశ వ్యాధులు ఏవైతే ఉన్నాయో రిఫ్లెక్స్ డిసీజ్ కామన్గా మనం గ్యాస్ ప్రాబ్లం అనుకుంటుంటాము అండ్ రిఫ్లెక్స్ డిసీజ్ అనుకుంటాము. గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కానీ, అల్సర్ ప్రాబ్లం కానీ, క్రానిక్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, లివర్ పరంగా జబ్బులు కానీ అంటే హెపటైటిస్, లివర్ సిరోసిస్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఆల్కహాలిక్ హెపటైటిస్ కానీ అండ్ లివర్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాటిస్ సంబంధించి కూడా ఈ మధ్యకాలం చాలా ఎక్కువగా చూస్తున్నాం. అక్యూట్ ప్యాంక్రియాటిస్, క్రానిక్ ప్యాంక్రియాటిస్, హెపటైటిస్ క్యాన్సర్స్ ఇవన్నీ పోతే మన జీర్ణకోశ